వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి టాపిక్ ఐస్లాండ్ కంట్రీ గురించి. ఐరోపా దేశాల్లోనే ఎక్కువ శాతం మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంగా ఐస్లాండ్ దేశం నిలిచింది. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో 63 మంది పార్లమెంటు సభ్యులకు గాను దాదాపు 33 మంది మహిళలు ఎన్నుకోబడ్డారు. ఐస్లాండ్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి రేక్జావిక్. దీని యొక్క కరెన్సీ ఐస్లాండిక్ క్రోనా. అదేవిధంగా ప్రపంచంలోనే ఎక్కువ శాతం మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంగా రువాండా నిలిచింది. రువాండా దేశంలో దాదాపు 61% మంది పార్లమెంట్ సభ్యుల్లో, మొత్తం టోటల్ పార్లమెంట్ సభ్యుల్లో 61% మంది మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రువాండా కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి కిగాలి. దీని యొక్క కరెన్సీ వచ్చేసి రువాండా ఫ్రాంక్. రువాండా క్యాపిటల్ కిగాలి అనగానే మనకు గుర్తు రావాల్సింది కిగాలి అగ్రిమెంట్. కిగాలి అగ్రిమెంట్ 2016లో జరిగింది. దీంట్లో ఏం చేశారంటే అమెండ్మెంట్ టు మాంట్రియల్ ప్రోటోకాల్. అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే మనకి ఎన్విరాన్మెంట్లో బాగా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ 1989లో జరిగింది. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకున్నారంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఓడిఎస్ అంటాం. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని ఓడిఎస్ అంటాం. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కి 2016లో జరిగినటువంటి కిగాలి అగ్రిమెంట్లో కొంచెం అమెండ్మెంట్ చేశారు, కొన్ని చేంజ్ చేశారు. ఏం చేంజ్ చేశారంటే మన ఇండియా హైడ్రోఫ్లోరోకార్బన్స్, HCFs అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్, యూసేజ్ని 80% తగ్గించాలి. 80% తగ్గించాలి. ఎప్పటిలోపు అంటే 2047 లోపు. భారతదేశం హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఉపయోగాన్ని 80% తగ్గించాలి. 2047 సంవత్సరంలోపు ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి. అదేవిధంగా చైనా అయితే 2045 లోపు రీచ్ అవ్వాలి. అదేవిధంగా USA అయితే 2034 లోపు ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఈ కిగాలి అగ్రిమెంట్లో ఈ విషయాలని అమెండ్మెంట్ చేశారు ఈ ప్రోటోకాల్కి సంబంధించి. అదేవిధంగా మనం ఒకసారి ఈ రువాండా దేశం గురించి మాట్లాడుకుంటే, రువాండా కంట్రీ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ఆఫ్రికా. రువాండా దేశం అనేది భూపరివేష్టిత దేశం, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనగా ఒక్కొక్కసారి కంట్రీ వైజ్ వస్తే ఏదైనా కానీ ఓషన్స్తో కానీ సీస్తో కానీ దీనికి తీరరేఖ లేకపోతే అలాంటి వాటిని మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీగా మనం పిలుచుకుంటాం. ఇది ఆఫ్రికాలో ఉంది. మొత్తం ప్రపంచంలోనే దాదాపు 49, ఈ 49లో కూడా 44 వచ్చేసి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, 5 వచ్చేసి టెంపరీ పార్షియల్లీ, 44 ఏమో ఫుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, 5 ఏమో పార్షియల్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్గా మనం పిలుచుకుంటాం. ఇందులో ముఖ్యంగా దాదాపు టోటల్ ఆఫ్రికా కాంటినెంట్లో 55 దేశాలు ఉంటే దాదాపు 17 దేశాలు ల్యాండ్ లాక్డ్ కంట్రీసే. అదేవిధంగా 15 యూరోప్లో ఉన్నాయి. అదేవిధంగా 12 ఏషియాలో ఉన్నాయి. అదేవిధంగా 2 సౌత్ అమెరికాలో
అదేవిధంగా 2 సౌత్ అమెరికాలో ఉన్నాయి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఈ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో అతిపెద్ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏదంటే కజకస్తాన్. లార్జెస్ట్ అతి చిన్న దేశం ఏదంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో వాటికన్ సిటీ. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో అతిపెద్దది కజకస్తాన్, అతి చిన్నది వాటికన్ సిటీ. అదేవిధంగా మనం ఒక్కసారి మన దేశంలో ప్రపంచంలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మన దేశంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ 5 ఉన్నాయి. అవి ఏవేవో ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ 5 స్టేట్స్ కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అందులో మొదటిగా మధ్యప్రదేశ్, నెక్స్ట్ హర్యానా, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా జార్ఖండ్. ఈ 5 స్టేట్లు కూడా ఏదైనటువంటి ఇంటర్నేషనల్ బౌండరీ కూడా కలిగి ఉండవు అన్నమాట. స్టేట్స్ వైజ్ మనం వస్తే కూడా ఏదైతే ఇంటర్నేషనల్ బౌండరీని కలిగి ఉండవో వాటిని మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్స్గా మనం పిలుచుకుంటాం. అదేవిధంగా మనం ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ ఉంది. ఈ ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ ఏదంటే కడప. ఏపీలో అయితే ఒకటి ఉంది, అదే కడప. ఈ కడప జిల్లాని మనం భూ పరివేషిత జిల్లాగా మనం పిలుచుకుంటాం. ల్యాండ్ లాక్డ్ డిస్టిక్గా మనం పిలుచుకుంటాం. మన స్టేట్లో ఉంది ఇది. ముఖ్యంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టేట్స్ ఇచ్చేసి ఏది ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని క్వశ్చన్లు అడుగుతుంటారు. అందుకే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మనం ఐస్లాండ్లో ఈరోజు ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఉమెన్ మెజారిటీ పార్లమెంట్. ఉమెన్ మెజారిటీ పార్లమెంట్ ఐస్లాండ్లో ఎక్కువ ఉంది కదా. అదేవిధంగా మన దేశంలో దాదాపు 14% మంది మహిళలు మన 17th లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 17th లోక్సభ అంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ 2019 ఎలక్షన్లు దాదాపు 14% అంటే 78 మెంబర్స్, టోటల్ 543 మెంబర్స్లో 78 మెంబర్స్ మహిళలు మన లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా మనం ఒక్కసారి మన మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వరల్డ్ ఉమెన్స్ డే మార్చ్ 8th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా నేషనల్ ఉమెన్స్ డే ఆగస్టు 9th. అదేవిధంగా మనం ఒక్కసారి ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉమెన్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ చాలా ఎక్కువ సార్లు అడుగుతుంటారు. అలాంటి క్వశ్చన్స్ ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి విజయలక్ష్మి పండిట్ గారు. ఈమె 1953లో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఎస్ బండారు నాయక. శ్రీలంక దేశంలో మొట్టమొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా ఎస్ బండారు నాయక్ గారు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ ICC రెఫరీ
ఐసీసీ రెఫరీ, ఐసీసీ మ్యాచ్ రెఫరీ జిఎస్ లక్ష్మి గారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎకనామిస్ట్, ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎకనామిస్ట్ ఎందులో అంటే ఐఎంఎఫ్లో. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇందులో మన భారత సంతతి ఉమెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె గీతా గోపీనాథ్ ప్రస్తుతం ఈమె చీఫ్ ఎకనామిస్ట్ ఇన్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ గురించి మాట్లాడుకుంటే ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో. వాషింగ్టన్ డీసీ అంటే మనకు తెలుసు యుఎస్ఏ. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1945లో. ఐఎంఎఫ్ 1945లో ఫామ్ అయింది. ఇంకా కొన్ని మనం మహిళల గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటే మన ఇండియాకి సంబంధించి, ఇప్పుడు వరల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా, మన ఇండియాకి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా మనకు తెలుసు. ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు? ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, ప్రతిభా పాటిల్ గారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్, ఎస్సీ అంటే సుప్రీంకోర్టు జడ్జ్ ఫాతిమా బీవీ గారు. అదేవిధంగా మనం ఒక్కోసారి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి సుచేత కృపలాని గారు. ఉత్తరప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరప్రదేశ్ స్టేట్కి సీఎంగా పనిచేశారు. 1963 నుంచి 67 మధ్యలో పనిచేశారు. ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు బాగా ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ గవర్నర్ వచ్చేసి సరోజినీ నాయుడు గారు. ఈమె కూడా ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా పనిచేశారు. ఎప్పుడంటే 1947-49 మధ్యలో. 1947-49 మధ్యలో ఈమె గవర్నర్గా పనిచేస్తారు. ఇంకా కొన్ని మనం ఫస్ట్ ఇన్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని విషయాలు, ఎందుకంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఉమెన్ ఒలింపిక్ మెడల్ విన్నర్ ఎవరంటే కరణం మల్లేశ్వరి. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ సిల్వర్ మెడలిస్ట్ పివి సింధు గారికి. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ స్విమ్మింగ్ అక్రాస్ ఇంగ్లీష్ ఛానల్. ఇలాంటి క్వశ్చన్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా ఎక్కువ అడుగుతుంటారు. ఆర్తి సాహా గారు. అదేవిధంగా మనం ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్
ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అనీ బెసెంట్ గారు 1917లో అధ్యక్షురాలుగా పనిచేశారు. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఐఎన్సి, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఐఎన్సి వచ్చేసి సరోజినీ నాయుడు గారు 1925లో అధ్యక్షురాలుగా పనిచేశారు. ఫస్ట్ ఉమెన్ వచ్చేసి అనీ బెసెంట్ గారు. అదే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ వచ్చేసి సరోజినీ నాయుడు గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా పనిచేశారు వీళ్ళిద్దరు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 200th యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్. ఏ కంట్రీ అంటే మెక్సికో. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా మన భారత విదేశీ శాఖ మంత్రి జయశంకర్ గారు ఇందులో పాల్గొన్నారు. జయశంకర్ ఈ మెక్సికన్ సిటీ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పాల్గొన్నారు. మెక్సికోకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1810లో వచ్చింది. ఈ మెక్సికన్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మెక్సికో సిటీ. దీనికి కరెన్సీ వచ్చేసి మెక్సికో పీసో. అదేవిధంగా మనం ఒక్కసారి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సంబంధించి. ఇప్పుడు మన నేషనల్ సంబంధించి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి కరెంట్ అఫైర్ మన నేషనాలిటీకి సంబంధించి NDHM. ఈ కరెంట్ అఫైర్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. NDHM అంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. ఈ మిషన్లో భాగంగా ఈ మిషన్ 2020 ఆగస్ట్ 15న దేశంలో ఉన్నటువంటి 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ మిషన్ అనేది ప్రారంభమైంది. కానీ నిన్నటి రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మిషన్ని దేశం మొత్తం ప్రారంభించారు. ఈ మిషన్లో భాగంగా ప్రతి ఒక్క పర్సన్కి ఆధార్ కార్డు ఎలాగ ఉంటుందో ప్రతి ఒక్క పర్సన్కి కూడా డిజిటల్ హెల్త్ కార్డు అనేది ఉండాలని చెప్పేశారు. ఈ డిజిటల్ హెల్త్ కార్డు ప్రతి ఒక్కరికి సంబంధించి రిపోర్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఏదైనా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి కానీ లేకపోతే ఎక్స్రే సెంటర్కి కానీ వెళ్ళి మన స్కానింగ్ సెంటర్లో వెళ్ళేసి CT స్కానింగ్ వచ్చి వేరే వివిధ రకాలైనటువంటి స్కానింగ్ చేయించుకుంటాం. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటాం. ఆ రిపోర్ట్లన్నీ కూడా మనం ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కసారి చేయించుకోని చెప్తారు కదా. అలా కాకుండా ఈ డిజిటల్ హెల్త్ ఐడిలో మనకు సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టు కూడా ఇందులో ఉంటుంది. మనం ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ QR కోడ్ మీద మనం స్కాన్ చేస్తే మన హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో చూపిస్తుంది. దీనివల్ల రోగులకు ప్లస్ డాక్టర్లకు కూడా చాలా ఈజీగా వర్క్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. అసలు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఎందుకంటే 2017లో జరిగినటువంటి స్వాస్థ్య విధానంలో భాగంగా ఆరోగ్య రంగ వ్యవస్థలో డిజిటలైజేషన్ని ప్రవేశపెట్టాలని తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇప్పుడు డిజిటల్ హెల్త్ ఐడి అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం కొన్ని యాప్స్ తీసుకుంటే మనం టెక్నాలజీని హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో టెక్నాలజీలో మనం బాగా వాడుకుంటున్నాం అన్నమాట. టెక్నాలజీని హెల్త్ డిపార్ట్మెంట్లో అందులో భాగంగానే ఆరోగ్య సేతు యాప్ మనకు తెలుసు. ఆరోగ్య సేతు యాప్ ఇది 2020లో ప్రారంభించడం జరిగింది. ఈ యాప్లో భాగంగా మనం ప్రతి ఒక్కరి కరోనా పేషెంట్కి సంబంధించి ట్రేసింగ్ కావచ్చు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దీని ద్వారా మనం కరోనా వ్యాప్తిని నిరోధించగలిగాం. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్కి మనం
కోవిన్ యాప్ అనేది మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం ఆరోగ్య మిషన్ వచ్చేసి మనం ఆయుష్మాన్ భారత్ అంటుంటాం మనం ఎక్కువ. ఆయుష్మాన్ భారత్ లేకపోతే PMJAY, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇది 2018లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం డిజిటలైజేషన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మనం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ 2015లో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా ప్రారంభించామనేది క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్. ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్. ఈ మిస్సైల్ని ఒడిస్సాలో ఉన్నటువంటి చాందీపూర్ ITR ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ చాందీపూర్ అనేది ఒడిస్సాలో ఉంది. ఇక్కడ నుంచి ఈ ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిస్సైల్ శామ్ మిస్సైల్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అంటే భూమి నుంచి ఆకాశంలోకి ఎక్కుపెట్టగలిగే సామర్థ్యం ఉన్న మిస్సైల్ అన్నమాట. ఈ ఆకాశ్ మిస్సైల్ని యాక్చువల్లీ ఈ ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల మన లక్ష్యాలను మనం ఖచ్చితత్వంతో చేరుకోగలం. ఈ ఆకాశ్ ప్రైమ్ యొక్క ఫీచర్ ఇది అన్నమాట. అదేవిధంగా మనం ఒకసారి ఆకాశ్, దీనికంటే ముందు ఇది లేటెస్ట్ వర్షను, దీనికంటే ముందు వర్షన్ వచ్చేసి ఆకాశ్ అన్నమాట. ఈ ఆకాశ్ మిస్సైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఆకాశ్ మిస్సైల్ని DRDO డెవలప్ చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని ప్రొడ్యూస్ చేసింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇది 2009 నుంచి మన సైన్యంలో ఉంది. దీని ఇప్పుడు ఆకాశ్ ప్రైమ్ అనేది దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి దీని యొక్క స్పెషల్ ఫీచర్ అనేది యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అన్నమాట. అదేవిధంగా మనం ఒకసారి DRDO తెలుసు 1958లో ప్రారంభించడం జరిగింది. దీని చైర్మన్ సతీష్ రెడ్డి గారు. ఇది ఆకాశ్ మిసైల్ గురించి. అదేవిధంగా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7th శానిటేషన్ సర్వే. ఈ సర్వేని కేంద్ర పట్టణ గృహ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇతను ప్రారంభించడం జరిగింది. ఈ శానిటేషన్ సర్వే యొక్క థీమ్ ఏంటంటే ఆజాదీ అట్ ది డేట్ 75. మనం అమృత మహోత్సవాల భాగంగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీమాబెన్ ఆచార్య. ఈమె గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ యొక్క మొట్టమొదటి మహిళా స్పీకర్ అన్నమాట. ఆమెను నిన్న ఎన్నుకోవడం జరిగింది గుజరాత్ అసెంబ్లీ. ఉమెన్ అన్నమాట, ఫస్ట్ ఉమెన్ అన్నమాట ఈమె. అదే మనం గుజరాత్ గురించి మాట్లాడుకుంటే తెలుసు మనకి, గుజరాత్ క్యాపిటల్ గాంధీనగరం. గవర్నరు ఆచార్య
దేవ్వ్రత్. అదేవిధంగా సీఎం వచ్చేసి భూపేంద్రభాయ్ పటేల్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందన్నమాట. కరోనా మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 50,000 పరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్కి అనుగుణంగా మన యూనియన్ హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ప్రతి ఒక్క స్టేట్స్కి ఒక సర్క్యులర్ జారీ చేసిందన్నమాట. ఆ సర్క్యులర్లో భాగంగా ఎస్డిఆర్ఎఫ్ నుంచి కరోనా మృతుల కుటుంబాలకు, ఎస్డిఆర్ఎఫ్ అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, దీని నుంచి కరోనా మృతుల కుటుంబాలకు 50,000 పరిహారం చెల్లించాలని అన్ని స్టేట్స్ కూడా సర్కులర్ ఆర్డర్స్ జారీ చేసింది. ఇందులో మనకు ఒకసారి ఎస్డిఆర్ఎఫ్ గురించి మాట్లాడుకుంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, ఇందులో 75% నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 25% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అయితే ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు తెలుసు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంది, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి ఉంది, అదేవిధంగా సిక్కింకి ఉంది, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది. ఈ స్టేట్స్కి 90% ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 10% ఆఫ్ ఫండ్స్ మాత్రమే ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తాయన్నమాట. ఈ ఎస్డిఆర్ఎఫ్ నుంచి ప్రతి ఒక్కరికి 50,000 కరోనా మృతుల కుటుంబాలకి ఇవ్వాలనేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి. ఎందుకంటే మన ఫారిన్ ట్రేడ్ పాలసీని 2015 నుంచి 2020 ఈ పాలసీని కరోనా దృష్ట్యా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించినారు. దీన్ని మళ్ళీ 2022 మార్చ్ 31 వరకు పొడిగించాలనే ఉద్దేశంతో ఉన్నారని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు వెల్లడించారు. అదేవిధంగా మనం ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫారిన్ పాలసీ మనకి ఎందుకంటే వేరే దౌత్య విధానం అనమాట. ఫారిన్ పాలసీ అంటే తెలుగులో దౌత్య విధానం అంటాం. మన విదేశాలతో మనం ఎలా బిహేవ్ చేస్తాం దాని మీదే ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఉంటుంది. మనం ఒకసారి మన ప్రజెంట్ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అన్నమాట. మెయిన్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ పాలసీ మీద మనం ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఎక్స్పోర్ట్స్ అంటే తెలుగులో దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ అంటే తెలుగులో ఎగుమతులు, ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు. అదే ఒకసారి మనం ఫారిన్ పాలసీ గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఫారిన్ పాలసీ ఎప్పుడు కూడా మన మీద చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది మన దేశం మీద. ఈ ఫారిన్ పాలసీ అనేది ఒక్కొక్క ప్రధానమంత్రికి ఒక్కొక్క ఫారిన్ పాలసీ ఉంటుంది. ఆ ఫారిన్ పాలసీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే 1947 నుంచి 62 వరకు ఈ టైంలో ఉన్నటువంటి ఫారిన్ పాలసీని మనం నెహ్రూ ఐడియలిజం అంటాం, లేదంటే నాన్ అలైన్మెంట్. నాన్ అలైన్మెంట్ అంటే మనకు తెలుసు, అప్పట్లో ప్రపంచం మొత్తం 2 శక్తివంతమైన దేశాలు 2 గ్రూపులుగా ఉండేవి. ఒకటి యుఎస్ఎస్ఆర్, ఒకటి యుఎస్ఏ. ఈ 2 గ్రూప్స్లో జాయిన్ కాకుండా తటస్థంగా ఒక కూటమి ఉండేది. దాన్ని మనము నేషనల్ అలైన్మెంట్ మూవ్మెంట్ అన్నమాట, నామని మనం పిలుచుకుంటాం. దీనికంటే ముందు మనం ఒకసారి మాట్లాడుకుంటే, మన దేశం 1954లో ఒకప్పుడు
ఈ ఫారిన్ పాలసీలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎప్పుడు ఉండరు. రాజకీయాల్లో ఎలాగైతే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎలా అయితే ఉండరో, ఈ ఫారిన్ పాలసీలో కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎప్పుడు ఉండరు. ఎందుకంటే 1954లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చైనాతో మనం చాలా బాగా కోఆపరేషన్తో ఉన్నాం అన్నమాట. 1954లోనే పాంచశీల్ అగ్రిమెంట్ మనకు తెలుసు, పంచశీల ఒప్పందం అంటాం. దీన్ని మనం 1954లో చైనాతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అదేవిధంగా మనం చెప్పాం 1961లో నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ముఖ్యంగా కీ రోల్ ప్లే చేసింది నెహ్రూ గారు అన్నమాట. అప్పట్లో మనం అన్ని ఐడియలిస్టిక్గా ఉండేవాళ్ళం. 1947 నుంచి 62 మధ్య మనం ఐడియలిజం ఫారిన్ పాలసీని మనం అప్లై చేసాం. దాన్ని నెహ్రూ ఐడియలిజం కూడా అంటాం. దాని తర్వాత మనం 1962-71 ఇక్కడ మనం ఎప్పుడు కూడా రియలిజం అండ్ రికవరీ, ఈ ఫారిన్ పాలసీ రియలిజం రికవరీ మనం ఎక్కువ ఫోకస్ చేసాం. ఎందుకంటే 1962లో మనకు తెలుసు చైనా వార్. ఈ చైనా వార్లో మనం చాలా నష్టపోయాం. అందువల్ల మనం ఏం చేస్తామంటే మన బార్డర్ డిఫెన్స్ని ఎక్కువగా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మనం ఎక్కువగా డిఫెన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఇందులో భాగంగానే మనం 1965లో తాష్కెంట్ ఒప్పందం, తాష్కెంట్ అగ్రిమెంట్ మనకు తెలుసు, మన ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగింది. తాష్కెంట్ అగ్రిమెంట్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఈ తాష్కెంట్ అగ్రిమెంట్ చేయడం వల్ల అమెరికాకి ఎందుకంటే ఈ తాష్కెంట్ అగ్రిమెంట్లో ముఖ్యంగా కీ రోల్ ప్లే చేసింది యుఎస్ఎస్ఆర్ అన్నమాట. అందువల్ల యుఎస్కి అంటే అమెరికాకి మన ఇండియా మీద కొంచెం కోపం వచ్చింది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి దూరం అయ్యారు. తర్వాత నెక్స్ట్ పేజ్ ఆఫ్ ఫారిన్ పాలసీలో మనం ఒకసారి గమనిస్తే 1971 నుంచి 1991 వరకు, 1971 నుంచి 1971 వరకు రీజనల్ అసెషన్. ఈ కాలంలో మనం ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ప్రాంతీయ పరంగా మనం చాలా బలంగా ఎదగామన్నమాట. అందుకని మన చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేస్తూ మనం ఒక లీడర్ లాగా ఎదగడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడింది. ఇందులో భాగంగా మనం 1971 వార్ తెలుసు. 1971 వారు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం మనం సహాయం చేసాం. బంగ్లాదేశ్ ఫ్రీడమ్ కోసం మనం సహాయం చేసాం. అదేవిధంగా 1972లో షిమ్లా అగ్రిమెంట్ మనకు తెలుసు, మనకు పాకిస్తాన్కి మధ్య ఒప్పందం ఇది. అదేవిధంగా మనం 1974లో పోఖ్రాన్-1 స్మైలింగ్ బుద్ధ న్యూక్లియర్ టెస్ట్ చేసాం. ఈ పోఖ్రాన్-1 టెస్ట్ చేయడం వల్ల అమెరికాకి మన మీద చాలా కోపం వచ్చేసి 1974లో మన మీద శాంక్షన్స్ జారీ చేసిందన్నమాట మన కంట్రీ మీద. దీని ద్వారా మనం కొన్ని విషయాలు గమనించుకుంటే తర్వాత 1991లో యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్, యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిందన్నమాట. అప్పటి వరకు మనం యుఎస్ఎస్తో బాగున్నాం కదా. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిందో అప్పటి నుంచి మనకి తెలుసు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవడం వల్ల, అదేవిధంగా 1992లో గల్ఫ్ వార్స్ జరగడం వల్ల ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. అందులో భాగంగా అప్పటి నుంచి మళ్ళీ మనం కొత్త పాలసీని ఫారిన్ పాలసీలో కొత్తది తీసుకొచ్చాం. (1991) నుంచి దాదాపు మనం 1998 మధ్యలో, ఈ కాలంలో మనకు తెలుసు 96 వరకు పివి నరసింహారావు గారు ఉన్నారు. ఈ కాలంలో మనం ముఖ్యంగా లుక్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు దేశాల వైపు మనం ఎక్కువగా మన దౌత్య విధానాలను ఎక్కువగా వాళ్ళతో మనం బయలాటరల్ అగ్రిమెంట్స్ కావచ్చు, మల్టీనేషనల్ అగ్రిమెంట్స్ కావచ్చు, మనం ఈ లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా మనం చేపట్టాం. ఈ కాలంలో ముఖ్యంగా మనకు తెలుసు 1991లో మనకు తెలుసు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్.
అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 1998 నుంచి 2004 వరకు, అంటే 2013 వరకు కూడా మనము సేమ్ పాలసీనే, ఒకటే రకంగా పాలసీనే. 1998 నుంచి 2004 వరకు కూడా వాజ్పేయి గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ మనం ఏం చేస్తామంటే ఇండియన్ గ్లోబల్గా ఎదగడానికి మనం ట్రై చేస్తాం అన్నమాట, గ్లోబల్ లీడర్గా ఎదగడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 2004 నుంచి 2013, అంటే ఈ టైం వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ కాలంలో మనం ఏంటంటే ఆ లుక్ ఈస్ట్ పాలసీ 1991లో పివి నరసింహ గారు తెచ్చిన లుక్ ఈస్ట్ పాలసీని మనం కంటిన్యూ చేస్తూ మల్టీనేషనల్ అలైన్మెంట్, అప్పటిదాకా నాన్ అలైన్మెంట్ కాస్త మల్టీనేషనల్ అలైన్మెంట్గా మారింది. ఇందులో భాగంగా మనం అమెరికాకి చాలా దగ్గర అయ్యామన్నమాట. అమెరికాతో బయలాటరల్ కోఆపరేషన్ అనేది చాలా ఎక్కువ జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ మనం 2014 నుంచి ప్రజెంట్ టిల్ నౌ వరకు తెలుసు నరేంద్ర మోడీ గారు. ఈ టైంలో మనం ఒక ఎమర్జ్ అయ్యామన్నమాట. మనం ఒక విశ్వశక్తిగా ఎదగడానికి చాలా అవకాశం ఈ దౌత్య విధానంలో ఉండింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సార్క్ దేశాల అధినేతలని ఇన్వైట్ చేశాడు అన్నమాట. సార్క్ తెలుసు, సార్క్ అంటే సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఈ సార్క్ దేశాలు అంటే మనకు తెలుసు, మన చుట్టుపక్కల దేశాలు అన్నీ మెయిన్గా ఎక్కువ ఉంటాయి. సార్క్ దేశాల్లో కూడా మనం ఒకసారి చూసుకుంటే పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అదేవిధంగా భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అదేవిధంగా మాల్దీవ్స్, అదేవిధంగా మన ఇండియా. మొత్తం 8 దేశాలు ఈ సార్క్ కంట్రీస్గా మనం పిలుచుకుంటాం. ఈ సార్క్ మెయిన్గా కాఠ్మండూలో ఉంది. దీనికి సెక్రటరియట్ కాఠ్మండు, నేపాల్ క్యాపిటల్ కాఠ్మండులో దీనికి మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అదేవిధంగా సార్క్ దేశాల అధినేతలనే పిలుచుకున్నాం. ఈ నరేంద్ర మోడీ గారి మొట్టమొదటి పాలసీ ఏంటంటే నేబరింగ్ ఫస్ట్. ముఖ్యమైనది ఏంటంటే నేబరింగ్ ఫస్ట్, అంటే చుట్టుపక్కల వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. నేబరింగ్ ఫస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సాగర్కి అబ్రివేషన్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. దీన్ని ఇంకో విధంగా ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ మ్యారిటైమ్ ఇన్ ఇండియన్ ఓషన్. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో ఎక్కువగా దీన్ని వాళ్ళతో మనం స్నేహ సంబంధాలు ఎక్కువగా పెంచుకుంటున్నాం. ఇది 2015లో స్టార్ట్ చేశామన్నమాట. 2015లో ఈ సాగర్ దాన్ని ప్రారంభించాం ఈ మైత్రిని. దీంతోపాటు మనం ముఖ్యంగా లుక్ ఈస్ట్ పాలసీ అనేది 1991లో స్టార్ట్ అయితే పివి నరసింహ గారు స్టార్ట్ చేస్తే నరేంద్ర మోడీ గారు దానికి ఇంకో నేమ్ బెటర్ అన్నమాట, రీనేమ్ చేస్తారు దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీ. అదేవిధంగా థింక్ వెస్ట్ పాలసీ. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు దేశాలతో మనం సన్నిహితంగా ఉండడం. అదేవిధంగా థింక్ వెస్ట్ పాలసీ అంటే వెస్ట్రన్ కంట్రీస్తో కూడా మనం చాలా, అంటే మధ్యధరా ప్రాంతంలో ఉన్న దేశాలతో కావచ్చు, వాటితో మనం అంటే యూరోపియన్ దేశాలతో కావచ్చు మనం మైత్రి కోరుకోవడమే ఈ ఫారిన్ పాలసీలో ముఖ్యమైనది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంజి రామచంద్ర స్టేషన్.
ఎంజి రామచంద్ర స్టేషన్ వచ్చేసి ఎంజి రామచంద్ర రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ ఇది చెన్నైలో ఉంది. తెలుసు మనకి చెన్నై అనేది ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఈ ఎంజి రామచంద్ర స్టేషన్ 100% సోలార్ ఎనర్జీ, 100% సోలార్ ఎనర్జీ యూజింగ్ స్టేషన్ అన్నమాట. అదేవిధంగా మనకు తెలుసు 2030కి జీరో కార్బన్ ఎమిషన్ బిఫోర్ 2030. ఈ టార్గెట్ అనేది మన ఇండియా పెట్టుకుంది. అంటే 2030 లోపు మనం జీరో కార్బన్ ఎమిషన్ కంట్రీగా నిలవాలనేసి ఈ టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్లో భాగంగానే ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుని రన్ అయ్యే విధంగా ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని మోడలైజ్ చేస్తుంది. అందులో భాగంగానే ఎంజి రామచంద్ర రైల్వే స్టేషన్ కూడా 100% సోలార్ ఎనర్జీ యూజింగ్ స్టేషన్గా మార్చింది. దీంతోపాటు మనం ఒకసారి ఈరోజు కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుంటే రేటింగ్ ఏజెన్సీ ఉందన్నమాట. ఇక్రా రేటింగ్ ఏజెన్సీ అనేది ఈరోజు వార్తల్లో నిలిచింది. ఈ ఇక్రా రేటింగ్ ఏజెన్సీ అనేది ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 9%గా ఉంటుందని ఏ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే 2021-22 2021-22 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క వృద్ధి రేటు 9%గా నమోదవుతుందని చెప్పేసి ఇక్రా అనేది వెల్లడించింది. మనం ఇక్రా అనేది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అన్నమాట. ఇక్రాకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. ఇది 1991లో ఫామ్ అయింది. అదే దీంతోపాటు మనం కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ నేమ్స్ అడుగుతుంటారు అనమాట. ఆప్షన్స్ ఇచ్చేసి కింది వాటిలో ఏది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని. మన సెక్యూరిటీ సెబీ కింద ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కింద కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ అనేవి నమోదయ్యి ఏవో చూసుకుంటే ఒకసారి క్రిజిల్, అదేవిధంగా ఇక్రా, అదేవిధంగా ఫిచ్, అదేవిధంగా కేర్, నెక్స్ట్ వచ్చేసి ఓనికారా, అదేవిధంగా ఓనికార్, అదేవిధంగా 6th వచ్చేసి స్మెరా. ఈ 6 రేటింగ్ ఏజెన్సీస్ కూడా మనవి. ఇందులో మన ఫిచ్ అనేది మామూలుగా వరల్డ్ రేటింగ్ ఏజెన్సీ. ఎందుకంటే క్వశ్చన్స్ మామూలుగా ఎకనామిక్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేస్ గురించి మాట్లాడుకుందాం. డేస్ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయన్నమాట. సెప్టెంబర్ 28 వచ్చేసి వరల్డ్ ర్యాబీస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు తెలుసు వరల్డ్ ర్యాబీస్ డే. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ర్యాబీస్ ఫ్యాక్ట్స్ నాట్ ఫియర్. ఈ ఇయర్ థీమ్ ఇది. వరల్డ్ ర్యాబీస్ డే అనేది మనకు తెలుసు ర్యాబీస్ అనే డిసీజ్ వచ్చేసి జునాటిక్ డిసీజ్ అన్నమాట. జునాటిక్ డిసీజ్ అంటే ఏంటంటే ఏదైతే వ్యాధి అనిమల్స్ నుంచి మనుషులకు వస్తుందో, అనిమల్స్ టు హ్యూమన్స్, మనుషుల నుంచి ఏవైతే జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందో దాన్ని మనం జునాటిక్ డిసీజ్ అంటాం. ఇది ర్యాబీస్ అనేది ర్యాబ్డో వైరస్ వల్ల వస్తుంది. మనకు తెలుసు ర్యాబ్డో వైరస్ అంటే ఇది వైరల్ డిసీజ్ అనమాట, అంటే వైరస్ డిసీజ్ అనమాట. ర్యాబ్డో వైరస్ మనకి ఎందుకు మనలోకి ఎలా వస్తుందంటే
కుక్కలు కరిచినా కానీ, అంటే డాగ్స్ కరిచినా కానీ, డాగ్ బైటింగ్ కావచ్చు, క్యాట్ కావచ్చు, మంకీ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడైనా మనుషుల్ని కరిస్తే, మనుషులు బైట్ చేస్తే ఆ సెలైవాల నుంచి మనకి ర్యాపిడ్ వైరస్ అనే మన హ్యూమన్ లెగ్ చేరుతుంది. మనం ఈ ర్యాబిస్కి ఫస్ట్ వ్యాక్సిన్ లూయిస్ పాస్చర్ అన్నమాట. లూయిస్ పాస్చర్ గారు మొట్టమొదటి ర్యాబిస్ వ్యాక్సిన్ని కనుక్కున్నారు. ఈ సెప్టెంబర్ 28నే లూయిస్ పాస్చర్ గారు చనిపోయారు, డెత్ యానివర్సరీ. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏముందన్నమాట, సెప్టెంబర్ 28ని ఇంకో ఇంపార్టెంట్ డేగా మనం జరుపుకుంటాం. అది డే ఏదంటే IDUAI, అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ డేని డేని మనం ఎప్పుడు ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ డేని మనం 2015 నుంచి జరుపుకోవడం మొదలుపెట్టాం. 2015లో యునెస్కో ఆధ్వర్యంలో మనం మొదలు పెట్టుకోవడం అంటే యునెస్కో దీన్ని ప్రారంభించడం జరిగింది. తెలుసు, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని. యునెస్కో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఇది 1945లో ఫామ్ అయింది.